గుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు. ఎవరు? మన రేవంత్ అన్న అని ఒక పాట రాయించుకున్నాడు. ఆనాటి రోజులు తెచ్చిండే మా రేవంత్ అన్న. నిజంగానే తెచ్చినావు రేవంత్. ఆనాటి రోజులు తెచ్చిండే మా రేవంత్ అన్న. సుడురి యూరియా కోసం కొట్లాట. దేనికోసం? యూరియా కోసం కొట్లాట. మొన్నటి వరకు ఉద్యోగాల కోసం కొట్లాట, మొన్నటి వరకు ప్రజాస్వామ్యం కోసం కొట్లాట, మొన్నటి వరకు తెలంగాణలో భారత రాజ్యాంగం ఉందా లేదా అని కొట్లాట, ఆ తర్వాత నీళ్ల కోసం కొట్లాట, కరెంటు కోసం కొట్లాట, 6 గ్యారెంటీల కోసం కొట్లాట, 13 అంశాల కోసం కొట్లాట, 420 హామీల కోసం కొట్లాట, అక్రమ కేసుల గురించి కొట్లాట, దానితో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం కొట్లాట, అభయ హస్తం కోసం కొట్లాట, దానితో పాటు గ్రామ సభల గురించి కొట్లాట, దాంతో పాటు న్యాయం కోసం కొట్లాట ఈ తెలంగాణలో చూసాం. కానీ ఇప్పుడు యూరియా కోసం కొట్లాట. ఆనాటి రోజులు తెచ్చాడే మా రేవంత్ అన్న. చూడురి, ఆనాటి రోజులు తెచ్చిండు మా రేవంత్ అన్న. చూడురి, యూరియా కోసం కొట్లాట. సరిపడా దొరకని ఎరువులు, ధర్నాకు దిగిన రైతులు, రోజులు గడుస్తున్న రాని యూరియా. ఇంకెంతకాలం అంటున్న అన్నదాతలు, కొరత లేదంటున్న మంత్రి, మా కష్టాలు కనిపిస్తలేవా అంటున్న రైతులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక యూరియా కొట్లాట ఎట్లున్నది, ఏం కథ అంటే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఎరువుల కోసం అరిగోస, పన్నులు వదిలి పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో పాత రోజులు పునరావృతం అయితే అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. రాళ్ళు, కట్టెలు, ఇటుకలు, చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఆకలి దప్పికలను వదిలి నిరీక్షిస్తున్న ఒక్క బస్తా కూడా దొరకక కడుపు మండి రోడ్డెక్కుతున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గోధుమల వద్ద రైతులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి PACS వద్ద ఇలా ఎగబడిన దృశ్యం. సార్ మంత్రి గారు, అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరో చెప్పులు పెట్టిస్తున్నారే, ఎవరో పాస్బుక్లు పెట్టిస్తున్నారే, ఎవరో రాళ్ళు పెట్టిస్తున్నారే, ఎవరో ఆధార్ కార్డులు పెట్టిస్తున్నారే, ఇదంతా విపక్షాల పార్టీ యొక్క కుట్ర అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ సాక్ష్యం. లేదు మీరు వస్తారా, మిమ్మల్ని నేను తోలుకొని వచ్చి అది చూపించి మళ్ళీ మిమ్మల్ని మినిస్టర్ హెడ్ క్వార్టర్లో దించాలన్నా ఒకసారి మీరు చెప్తే నేను వస్తాను, నా కెమెరా తీసుకొని వస్తా. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉండి మీరు అబద్ధం ఏ విధంగా మాట్లాడుతారో నాకు అర్థం కాలే. కానీ మీరు ఇంత దారుణంగా అబద్ధం మాట్లాడితే నాకు నచ్చలే. కానీ ఒకసారి చెప్పండి, ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏమేమి పెడుతున్నారు? యూరియా బస్తా కోసం లైన్లో నిల్చోలేక, ఎర్రటి ఎండలండి, అసలే ఎండాకాలం మండిపోతుంది, కింద మీద వేడైపోతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం వల్ల రాళ్ళు వెచ్చిళ్ళు, కట్టెలు వెచ్చిళ్ళు, ఇటుకలు వెచ్చిళ్ళు, చెప్పులు వెచ్చిళ్ళు, పాస్బుక్లు వెచ్చిళ్ళు, ఆధార్ కార్డులు వెచ్చిళ్ళు, లైన్లలో నిరీక్షిస్తున్నారు. నీళ్లు లేవు, నిప్పులు లేవు, తినడానికి తిండి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఇది రైతుల ఆవేదన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా ఈ వీడియో చూడాలని నేను ఆశిస్తున్నా, చూస్తారని కూడా ఆశిస్తున్నా. ఎందుకంటే వైఆర్టీవీ రాష్ట్ర ముఖ్యమంత్రి సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీరు చేసుకున్నారా? పక్కా చేసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో పూర్తి స్థాయిలో కూడా యూరియా బస్తాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అరిగోసబడతా ఉంటే మా మంత్రి గారి స్టేట్మెంట్ ఏంటంటే విపక్షాలు చేస్తున్న కుట్ర అంటుండు. మొన్న ఎక్కడనో చదివినా నేను. అయ్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంత సాక్ష్యం కనబడుతున్నది కదా ఇక్కడ, మరి దీని సంగతి ఏంది సార్? చెప్పండి సార్, ఒక మాట దీని గురించి చెప్పండి సార్. మీకు బాధ్యత లేదా? ఒక మంత్రిగా వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, మంత్రులు ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ కేంద్రం నుంచి ఎప్పుడు ఎన్ని ఎరువులు అవసరమైతే గవి కూడా తెలియదా సారు? జర చెప్పుర్రి సారు, మేము చెప్పాం. ఇది తెలంగాణలో వాస్తవమైన పరిస్థితి. ఎరువుల కోసం అరిగోసబడుతున్నది తెలంగాణ రైతాంగం. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు తిప్పలు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది నీళ్ళ తిప్పలు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది ఎరువుల తిప్పలు తెచ్చింది. ఇంకా మునుముందు ఏం చేస్తుందో అని భయం అవుతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెనకకు పోయినట్టు కాదు, 20 ఏళ్ళు వెనక పోతుంది. రాసి పెట్టుకోరు. ఇది ఎట్లా అనేది కూడా నేను చెప్తా. ఈరోజు బంగారు పల్లెం కాదు, బొచ్చ చేతికి వచ్చింది, రేపు పొద్దుగాల మనం అడుక్కోపోతే అడుగురి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఈ చెప్పిన తర్వాత మీరే అర్థం చేసుకోర్రి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి సంబంధించి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలు ఒక ప్రాజెక్టును కట్టిల్లు. ఏపీలో ఒక ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టు ద్వారా అక్కడ ఏంది అంటే దాదాపు కిందున్న 3000 ఎకరాలకు సంబంధించి, నేను కొంత వేరకే ఉదాహరణ చెప్తున్నా, 3000 ఎకరాలకు కనీసం ఆ భూములు నెర్రలు బారిపోయి నీరంటే ఏంటిదో తెలియని పరిస్థితులలో ఆ భూములుంటే అక్కడి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడంతో 3 పంటలు వండి అక్కడ ఉన్న వాళ్ళ యువతనందరినీ కూడా దేశ విదేశాలకు పంపిస్తే అక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుకొని వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా బలంగా స్థిరపడడంతో పాటు వాళ్ళ గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు అభివృద్ధి చెందినాయి. ఇక్కడ మా తెలంగాణ పరిస్థితి, మా రేవంత్ రెడ్డి ఉన్న ప్రాజెక్టును ఉపయోగించడం, దాంతోపాటుగా పచ్చగా ఉన్న పంటలన్నీ కూడా నెర్రబారేటట్టు చేస్తున్నాడు. ఏ విధంగా వెనకబడిపోతామని చెప్తున్నా.
ఈ నీళ్లు రాకపోతే 3 పంటలు పండే పంటలన్నీ కూడా నెర్రలు బారిపోతాయి. వాళ్ళ కుటుంబం నుండి యువత ఏదైతే బయటికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు అక్కడితోనే ఆగిపోయి వాళ్ళు కార్మికులుగా మారిపోతారు. ఇది చాలదా? అన్నా 10 ఏళ్ళు వెనుక పోయినామన్నా, అన్నా 20 ఏళ్ళు వెనుక పోయినామంటే ఇదేరా నాయన, ఇంకెట్లా చెప్పాలి? మొత్తం బిర్యానీ కలిపో లేకపోతే ఏమైనా కలిపి ముద్దబెట్టి తినబెట్టి చెప్పాలనా? ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. ఎరువుల కోసం అల్లాడిపోతూ ఉంటే కనీసం దీని గురించి పట్టించుకునే నాదుడే లేడండి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు యూరియా కోసం, ఇక ఇంకో పక్కన నీళ్ళ కోసం. ఇక చూడుర్రి, నీళ్ల కోసం తల్లాట. జనగామ జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన రైతులు ఎండిన వరి పైరుతో ధర్నా, రైతుల ధర్నా. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా ఇవ్వడం లేదు, కావాలనే పంటలు ఎండబెడుతున్నారు, నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లాకు సంబంధించి ఆ బుచ్చిరెడ్డిపాలెం బచ్చన్నపేట కానీ ఇతరత్ర చాలా చోట్ల కూడా వరి పంటలు ఎండిపోతున్నాయి. నిజం, ఇది వాస్తవం. జనగామ జిల్లా కలెక్టరేట్ను అన్నదాతలు ముట్టడించారు. పంటకు సాగునీరు విడుదల చేయాలంటూ బైఠాయించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి ఎండిన వరి పైరును పట్టుకొని గానుగుపాడు గ్రామానికి చెందిన రైతులు నిరసన తెలిపారు. బొమ్మకూరు రిజర్వాయర్ నీళ్లు ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం అధికారులు నీళ్లు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వెంటనే నీళ్లను ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు. నిజంగా కూడా ఆంధ్ర వాళ్ళని చూసి ఇలా నేర్చుకోవాలి. వాస్తవం, ఇందులో ఆంధ్ర వాళ్ళని చూసి నేర్చుకోవాలి పూర్తి స్థాయిలో. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వి పాటించాలి. అక్కడ పోతిరెడ్డి పాడు కానీ ఇతరత్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు చంద్రబాబు, అంతకుముందు ఎన్టీఆర్, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ మన నీళ్ళన్నీ దొబ్బుకపోతున్నారు కదా. అక్కడ రూల్స్ గిల్స్ ఏముండయి. అక్కడ కర్నూలు దగ్గర బైరెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి, బైరెడ్డి ఆయన పేరు బైరెడ్డి వాళ్ళ బాబాయ్ పేరు, ఆయన ఉంటాడు. ఆయన పూర్తి స్థాయిలో కూడా 200 మందితోని దాదాపుగా 2001లో ధర్నా చేసి మొత్తం గేట్లన్నీ ఎత్తేసి పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ కూడా తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో అప్పుడు ధర్నా చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వి లేవండి, నీళ్ళని ఎత్తుకెళ్ళిండు. వాడు డైరెక్ట్ గేట్లు ఓపెన్ చేసుకున్నాడు. అధికారులు రావాలి, గేట్లు ఓపెన్ చేయాలి, అవన్నీ ఉండేయండి. మీరు వెళ్ళాల్సిందే. మన పంటలు ఎండిపోయినప్పుడు అలా రిజర్వాయర్లు ఉంటేంది, లేకపోతే ప్రాజెక్టులలో ఎక్కడ నీళ్ళు ఉంటేందుకు అవన్నీ మనం గేట్లు ఓపెన్ చేసి మనమే తెచ్చుకోవాలి. ఈ అధికారులు ఈనరు, ఈ ప్రభుత్వానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే అంత ఓపిక లేదు. అదంతా కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా లేకపోతే జరగబోయే పరిస్థితి ఇదే. కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు వైఆర్టీవీ